సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మనము లైక్ దిస్ ఏదైనా నోట్స్ని మనం పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా మనం ఏ విధంగా చేస్తాం? నార్మల్గా అయితే ఫోన్తోని పాసిబుల్ కాదన్నమాట. అలా కాకుండా ఇప్పుడు మన యొక్క ఫోన్తోనే మనం ఒక పీడిఎఫ్ ఫైల్ని మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇమేజ్ నుంచి పీడిఎఫ్ని ఈజీగా ఎవరైనా మనకు ఫొటోస్ కావచ్చు, లైక్ దిస్ ఏదైనా టెక్స్ట్ లెటర్స్ కావచ్చు, ఏదైనా సరే మనకు పంపించమన్నారు అనుకోండి పీడిఎఫ్లోకి. అలాంటప్పుడు మనం వేరే వాళ్ళపైన ఆధారపడి ఉంటాం కదా. అలా కాకుండా డైరెక్ట్ మీ యొక్క స్వతహాగా మీ యొక్క ఫోన్తోనే మీరు ఇమేజ్ని పీడిఎఫ్లోకి ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి సమ్ ఫొటోస్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఎందుకంటే ఇవన్నీ పీడిఎఫ్లోకి కన్వర్ట్ చేయడానికి. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా మీరు ఫొటోస్ని టేకప్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి కూడా తీసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం అయితే ఏమీ ఉండదు. నేను డిస్క్రిప్షన్లో ఒక చిన్న అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా ఓపెన్ అయితే చేసుకోండి. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్లో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్లో. అలాంటప్పుడు ఇక్కడ నుంచి వెల్కమ్ టు ఇమేజ్ టు పీడిఎఫ్ ఆప్షన్ ఇక్కడనే వస్తుంది అనమాట. thereafter మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇమేజ్ నుంచి మీరు పీడిఎఫ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు, స్కాన్ చేసి పీడిఎఫ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు ఇంపోర్ట్ చేసి ఫోల్డర్ నుంచి మీరు పీడిఎఫ్ ని కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి సింపుల్ గా డైరెక్ట్ మీరు ఇమేజ్ టు పీడిఎఫ్ ఇక్కడే చేసుకోండి. మీది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి మనకు చిన్న చిన్న యాడ్స్ అయితే వస్తుంటాయి, వాటిని ఇగ్నోర్ చేసుకోండి. ఇగ్నోర్ చేసుకున్న దగ్గర చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మనం ఏవైతే మనం ఫొటోస్ ని క్యాప్చర్ చేసుకున్నామో అవన్నీ మనకి ఇక్కడనే వస్తాయి. అది కాకుండా డైరెక్ట్ మేము కెమెరాతో తీసుకుంటాం అనుకుంటే మీరు ఇక్కడ నుంచి కెమెరా యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్ ఇక్కడ నుంచి మీరు ఆల్ పర్మిషన్ అయితే గ్రాండ్ అలో అయితే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. నేను ప్రతి ఒక్క పర్మిషన్ ని అలో చేయడం జరిగింది అనమాట. అలో చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను డైరెక్ట్ మీరు కావాలని కూడా ఇక్కడ నుంచి మీరు ఇమేజ్ టు పీడిఎఫ్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తుంటాయి. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇమేజ్ టు పీడిఎఫ్ స్కాన్ చేసి చేసుకోవచ్చు, ఇంపోర్ట్ చేసి చేసుకోవచ్చు, కంప్రెస్ చేసుకోవచ్చు, పీడిఎఫ్ టు జేపీజీ. మీరు లైక్ దిస్ మీ దగ్గర పీడిఎఫ్ ఉందనుకోండి, దాన్ని ఫోటో రూపంలో మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. చాలా రకాల ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫొటోస్ కూడా మీరు ఇక్కడ నుంచి తీసుకోవచ్చు, లేదనుకుంటే మీరు డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు కెమెరా కూడా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఫొటోస్ ని టేకప్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర ఫొటోసే ఉన్నాయి అనుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు, డైరెక్ట్ వాటిని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్ గా నేను 4 ఫొటోస్ అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీటి యొక్క మీరు కార్నర్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి సెటప్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి మీరు డాక్స్లోకి సేవ్ అయితే చేసుకోండి. ఎందుకంటే దీంట్లో మనకు కలర్ కరెక్షన్ మనకు సూపర్ లెవెల్లో ఉంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఇక్కడ నుంచి ప్రతి ఒక్క దాన్ని మీరు ఇక్కడ నుంచి మీరు ఏదైనా సరే మీరు మంచి కలర్లోకి అయితే చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఆన్ ది స్పాట్లో ఇవన్నీ మనకు ఇమేజ్ కాకపోతే మనకు ఇప్పుడు పీడిఎఫ్లోకి కన్వర్ట్ కావాలి కాబట్టి సింపుల్గా కింద మీకు కన్వర్ట్ ఆప్షన్ టు పీడిఎఫ్ ఆప్షన్ ఉంటుంది అనమాట. సింపుల్ ఇక్కడ నుంచి మీరు కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి పేరు ఇచ్చుకోవచ్చు, పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. నేను ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నుంచి కేజీఎన్ పీడిఎఫ్ అని ఇస్తాను జనరల్గా. అలాంటప్పుడు మీరు ఇక్కడ నచ్చిన నేమ్ మీరు ఇచ్చుకోవచ్చు. thereafter ఇక్కడ నుంచి మీరు కన్వర్ట్ ఇక్కడే చేసుకొని ఇప్పుడు చూసుకోవచ్చు. గుడ్, మనకు ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి కన్వర్ట్ అయితే కావడం జరిగింది అనమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఏమి చేయొద్దు, సింపుల్ ఇక్కడ మీరు బ్యాక్ వచ్చినట్టే ఇక్కడ నుంచి మీరు షేర్ చేసుకోవచ్చు. ఎవరికి కావాలనుకుంటే లైక్ దిస్ మీరు ఎవరికైనా సెండ్ చేయాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడ నుంచి త్రూ వాట్సాప్ ద్వారా మీరు షేర్ చేసుకోవచ్చు. అది డైరెక్ట్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు పీడిఎఫ్ ఫార్మేట్ లోకి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి సింపుల్ నేను ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. డైరెక్ట్ ఒక రేంజ్ లో ఉంటుంది అనమాట. పీడిఎఫ్ ఎలా ఉంటుందంటే సూపర్ లెవెల్లో ఉంటుంది. పైగా ఎవరు దీన్ని తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా నాకు పీడిఎఫ్ లోకి కన్వర్ట్ కావడం అనేది జరిగింది అనమాట. అక్కడ నుంచి మీరు ప్రతి ఒక్క ఫొటోస్ మీరు రొటేట్ చేసుకుంటారా, మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఈ విధంగా మీరు నార్మల్ గా ఉన్న ఫొటోస్ ని మీరు పీడిఎఫ్ లోకి ఒకే ఒక్క క్లిక్ తో మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క ఫొటోస్ ని ఈ విధంగా మీకు ఈ ఆప్షన్ అయితే సూపర్ గా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇకపోతే ఈ అప్లికేషన్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని సింపుల్ గా మీకు నచ్చినట్టుగా మీ యొక్క పీడిఎఫ్ ని మీరు కన్వర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.